நமக்கு இங்கே கரெக்டாக 9th + 15 23 days இருக்குது. 23 days இருக்கு சார். April 9th சார் எலெக்ஷன். நாமினேஷன்ஸ் அண்ணா இங்கே 2 days இருக்கும். 2 daysக்கு அப்புறம் நாமினேஷன். பாருங்க. ఓకే 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 థ్యాంక్ యూ. నా ఇంట్లో నా మనవరాలు నా మనవడి కార్యక్రమాన్ని గురించి ఒక 2 months బ్యాకే నేను చెప్పున్నాను సీఎం గారికి. ఆ మాట కూడా సీఎం గారి వేళ మీరు చెప్పున్నారు. కార్యక్రమం నేను చేస్తే ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కరిని కూడా నేను చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాత్ర ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. అది చాలా భారమైంది, చాలా కష్టమైంది. అయినా కానీ మీరు చూస్తూ ఉంటే ఏ కార్యక్రమం చేసినా వేలాది మందితోటే కార్యక్రమం ఉంటుంది. అది నా బర్త్డే కార్యక్రమం అవ్వచ్చు, నా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవ్వచ్చు, లేదా వేరే ఏ లీడర్స్ కార్యక్రమాలు అవ్వచ్చు, గవర్నమెంట్ కార్యక్రమాలు అవ్వచ్చు, అంతా కూడా ఒంటి భుజం మీద వేసుకునే కార్యక్రమాలు చేస్తాను. నా వెనకాల నా టీం అలా పనిచేస్తారు, నా టీం పనిచేస్తారు. అలాగే ఈరోజు ఏ ఒక్క చీఫ్ మినిస్టర్ కూడా ఈవేళ రేపుడికి ఎలక్షన్ డేట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుందని అందరూ భావించాం. నేనైతే నిన్న కానీ ఈ రోజు అని క్లియర్గా చెప్తున్నాను. నేను నిన్నే రావాలి, లేకపోతే ఈరోజు 100% వచ్చేస్తుందని చెప్తే సీఎం గారు కానీ అందరూ కూడా రేపు వస్తుందని చెప్పేసి అనుకున్నారు. అయినా కానీ నిన్న 6 గంటలకు, రాత్రి 6 గంటలకు, నిన్న సాయంత్రం 6 గంటలకు బయలుదేరి బై రోడ్ 13 గంటలు ప్రయాణం చేసి ఒక చీఫ్ మినిస్టరు ఒక బర్త్డేకో లేకపోతే ఒక ఉయ్యాల్లో వేసే కార్యక్రమానికి రావడం అంటే ఎవరు కూడా మనం చెయ్యం. అతను తప్ప మీరు నేను కూడా అటువంటి కార్యక్రమాలకి చేయలేం. ఏదో ఎమర్జెన్సీ డేట్ అనౌన్స్ అవుతుంది, అందుకని ఈ కార్యక్రమానికి నేను రాలేను, ఫోన్లో గ్రీట్ చేయడమే తప్ప ఆ విధంగా ఉంటాయి. కానీ అతనికి నాకు దగ్గరగా 26 సంవత్సరాల నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ ప్రత్యేకంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగా వచ్చి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మల్లాడి కృష్ణారావు సలహాలతోటి సూచనతోటి నా గవర్నమెంట్ నడుపుతున్నానని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నాను, మీకు కూడా చెప్తూ వస్తున్నాను. మల్లాడి కృష్ణారావు గతంలో అయితే బాగా ఒక 15-20 సంవత్సరాల క్రితం అయితే ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు మల్లాడి కృష్ణారావు కూడా పాండిచేరి, కారైకాల్, ఇతర నియోజకవర్గాల్లో కూడా మల్లాడి కృష్ణారావుకి 1%, 2%, 3%, 5% అక్కడ కూడా మనకి ఉద్యోగస్తులు అవ్వచ్చు, రిటైర్డ్ పీపుల్ అవ్వచ్చు, కామన్ మంత్రిగా పనిచేశాను. ఎన్డీఏ గవర్నమెంట్లో నేను ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు చూశాను. నేను ఎన్డీఏ గవర్నమెంట్ని చూశాను నేను. కానీ గతంలో పనిచేసినప్పుడు చూస్తే ఏ ఒక్క ఫైలు మేము చెయ్యాలనుకున్నా కూడా సహకరించేది కాదు. అదే మీ ఆంధ్రప్రదేశ్ లాంటిదో లేదా తెలంగాణ లాంటిది అనుకుంటే ఇదే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. గవర్నర్కి వెళ్ళే ఫైల్స్లో 100లో 1% 2% మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఫైలు కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి 100 రూపీస్ గ్రాంట్ రిలీజ్ చేయాలని అంటే లెఫ్టినెంట్ గవర్నర్కి ఫైల్ వెళ్ళాలి. అందుకని ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ గ్రూప్ బి, గ్రూప్ సి, ఏ ట్రాన్స్ఫర్ చేయాలని అంటే లెఫ్టినెంట్ గవర్నర్కి వెళ్ళాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రతి ఫైల్ కూడా లెఫ్టినెంట్ గవర్నరు పాజిటివ్గా రూల్స్ ఎక్కువగా ఫాలో అవుతారు. అదే పొలిటీషియన్ అయితే ఈజ్ అవుట్ ఆఫ్ వే. కొంచెం ఆయుష్ హాస్పిటల్ కానీ, అంబేద్కర్ విజ్ఞాన భవన్ కానీ, అలాగే సాయి స్పోర్ట్స్ సెంటర్ ఫైట్ చేస్తూ కూడా నేను తేగలిగాను. అలాగే కారైకాల్కి మెడికల్ కాలేజ్ తేగలిగాను. జిప్మెర్ ఎనాక్సర్ కాలేజీ 485 కోట్ల రూపాయలతో భారత ప్రభుత్వాన్ని ఒప్పించాను. అప్పుడు ఏది సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేక దగ్గర నుంచి అమృత్ 2 అనే 2 స్కీమ్స్ని ఇక్కడ తీసుకొచ్చాను. 6 MLD అక్కడ బొటానికల్ గార్డెన్లో 9,28 లక్షల రూపాయలు ట్రీట్మెంట్ ప్లాంట్ని, ఇంకొక 3 ఉన్నాయి, ఇప్పటికీ 4వ ప్లాంట్ని తీసుకొచ్చాను. అది వర్క్ కంప్లీట్ అయిపోయి స్టేజ్ వచ్చేసింది. అది కాకుండా ఈ వాటర్ని ఇంటింటికి వాడిన వాటర్ డ్రైన్లో వదలకుండా ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒక పైప్ లైన్ వేసి పందులంక ఒక చెరువులోకి ఈ వాటర్ అంతా కూడా అక్కడ స్టాగ్నేట్ చేసి దాన్ని ట్రీట్ చేసి గోదాట్లో వదిలేలాగా 34 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఈవేళ భూమి పూజ చేద్దామని అన్నారు. ఆల్రెడీ భూమి పూజ అయిపోయింది, అవసరం లేదని చెప్పేసి వర్క్ చేయమని చెప్పాను. ఇది కాకుండా మొన్న 6 నెలల క్రితం యానానికి ఏషియన్ ఫండ్స్ వస్తే అందులో 1,500 కోట్ల రూపాయలు వస్తే దాంట్లో దగ్గరగా 410 కోట్లు, దాంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే సావిత్రి నగర్ నుంచి ఎంటైర్ యానం అంతా కూడా డ్రింకింగ్ పైప్ లైన్ 20 సంవత్సరాల క్రితం చేసినవన్నీ కూడా తీసేయాలి. ఈ రెండాటికి కలిపితే 410 కోట్లు అవుతుంది. కన్సల్టెంట్ని అపాయింట్ చేసి కలకట్టా కన్సల్టెంట్ వచ్చాడు. అతను జూన్ కల్లా డిపిఆర్ ఇవ్వాలి. డిపిఆర్ ఇస్తే వితిన్ 3 monthsలో శాంక్షన్ ఇది. మళ్ళీ వాళ్ళు కూడా కొంచెం ఇంకా హైట్ పెంచారు ఈ మధ్యలో, అదొక 234 కోట్ల రూపాయలు. అలాగే ఎస్సీ సొసైటీ దర్యాల తిప్ప
దానికి మొన్న 2022లో కొట్టుకుపోతే దానికి చుట్టూ కూడా వాల్ ఆర్ స్టోన్ ప్యాకింగ్ లేదంటే సీడ్ ఫైల్ వేయాలని చెప్పేసి అంటే 176 కోట్ల రూపాయలతో ఆ వర్క్ని కూడా ఇప్పుడు రెడీ చేశారు. ఈ 2 ప్రాజెక్టులు రెడీ చేశారు. అలాగే నా ఊరికి బోర్డర్ కనకాలపేట బోర్డర్ వరకు అక్కడ ఒక 30 కోట్లతోటి ఆ స్టోన్ వర్క్ చేయమని చెప్పేసి చెప్పాను. అది కూడా ఈ 3 జిప్మేర్ హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. యానం నుంచి జిప్మేర్ హాస్పిటల్కి క్యాన్సర్ పేషెంట్లు వెళ్ళేవాళ్ళు ఎంతమంది, ఆంధ్ర నుంచి వచ్చే ఎంతమంది అన్నది డేటా తీసుకుని, అందుకని యానంలో కట్టినట్టయితే ఎన్నటికి సెంటర్ పాయింట్ అవుతుంది, అందరికి కూడా ఉంటుందని గత సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున నడ్డా గారి సమక్షంలో జిప్మేర్ డైరెక్టర్ని, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జిని తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ సమక్షంలో ఒక ఇస్తే వారు డిపిఆర్ తయారు చేయమని చెప్పున్న ప్రభుత్వం ముందు చేసింది కొంత, ఇప్పుడు మళ్ళీ చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఎక్కువ పెంచి ఏదో సెంటున్నర ఉంటే 2 సెంట్లు ఇవ్వాలనో 3 సెంట్లు ఇవ్వాలనో అనుకుంటూ ఉంది. మీకు అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయాలన్నా లేదంటే గవర్నమెంట్ ల్యాండ్ కూడా థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ మీ దగ్గర ఉంటుంది. మా దగ్గర ఒక ఇంచు కూడా లేదు. దానికి ఇప్పుడు నేను ఏం చేశానంటే 5 ప్లేసుల్ని ఐడెంటిఫై చేశాను. 5 ప్లేసులు 46 ఎకరాల నుంచి 192 ఎకరాల వరకు, ఒక్కొక్కటి 80 ఎకరాలు 90 ఎకరాలు అలా ఉంది. దానికి రైతులు ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళిపోతారు. ఈవేళ ఉన్న ప్రజెంట్ రేట్ని 30% పెంచి, ఆ 30% పెంచిన తర్వాత డబుల్ ది అమౌంట్. సపోజ్ ఎకరం 50 లక్షలు ఉందనుకో, 30% అంటే 65 లక్షలు అయింది. 65 × 65 1,30,00,000 రూపాయలు. ఆ విధంగా ఇచ్చి ఈ రైతుల్ని నేను అందరినీ కన్విన్స్ చేసి దాన్ని పిఎం అండ్ సిఎం రెసిడెన్స్ గార్డెన్ అని చెప్పేసి దానికి ఒక సెపరేట్గా ఒక 3,000 మందికి ఒకే చోట ఒక కాలనీ తయారు చేయాలన్నది నా ఆశ. దాన్ని ఈ రాబోయే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా సాధించే బాధ్యతని నేను తీసుకుంటాను. అలాగే 2 ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ అయినా ఏదైనా పొల్యూషన్ కాని ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకురావడానికి ఎంప్లాయ్మెంటు, అలాగే దానికి జాబ్ మేళా అని సెంట్రల్ కోచింగ్ ఇప్పించడం అనేది 2వ అన్ఎంప్లాయ్మెంట్కి. 3 హాస్పిటల్, ఇప్పుడు జిప్మేర్ హాస్పిటల్ ట్రయల్ బేసిస్లో 2 years అయింది. ఇంకొక దగ్గర ఇంకొక 6 months అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో నువ్వు ఎమ్మెల్యే పదవి ఉన్నావు, నీకు మంత్రి పదవి కావాలా లేకపోతే 4 పనులు కావాలంటే 4 పనులు కావాలంటాను. నేను మంత్రి పదవులు 3 సార్లు ఆల్రెడీ చేశాను. నాకు ఈ 1 year టైంలో ఈ 4 పనులు, హౌసింగ్ సమస్యని, హాస్పిటల్ సమస్యని, ఎడ్యుకేషన్ సమస్యని, హెల్త్ సమస్యని సాల్వ్ చేస్తే ఇదే ఎనఫ్ అని చెప్పేసి ఆ టైపు యూస్ తోటి, ఆ టైపు థాట్స్ తోటి నేను ఉన్నాను. అందుకని ఈ యానంలో 5 సంవత్సరాల్లో నేను ఎంతో ముందు కంటే కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ కంటే కూడా ఎక్కువగా యానం ప్రజలకి అందుబాటులో ఉండి ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఇటు భారత ప్రభుత్వం అయినా పాండిచేరి గవర్నమెంట్ అయినా తీసుకెళ్ళాను. అలా తీసుకెళ్ళాను కాబట్టి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేడు అనుకునేలాగా ప్రజలు ఇదయ్యారు. నేను అడ్డపడలే అతను చేతకానితనాన్ని అడ్డపడ్డాడు అని చెప్పేసి అంటే రాజకీయాల్లో అడ్డంకులు ఉంటాయి, బ్రేకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాటుకుంటూ వెళ్ళిపోడే లీడర్. అంతేగాని చాకులు చూపిస్తే అప్పుడు అడ్డపడ్డాడు, రేపు మల్లాడి కృష్ణారావు పవర్ఫుల్గా ఉండడా? మల్లాడి కృష్ణారావు పోటీ చేయలేదు, కానీ ఎన్డీఏ గవర్నమెంట్లో మల్లాడి కృష్ణారావు ఉంటాడు కదా. నేను పోటీ చేయకపోతే నేను సెంట్రల్కి వెళ్ళిపోయి స్టేజ్ నాదిగే. అప్పుడు ఇంకా మీరు నాకు ప్రోటోకాల్ అనేది నెత్తి మీద ఉంటాను. కానీ ఒకటి, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నా కానీ యానం ఊరికి జరిగే విషయంలో నేను యథార్థంగా చెప్తున్నాను. ఒక్క ఇష్యూ కూడా ఇప్పుడు వరకు నేను ఎప్పుడు కూడా ఆపమన్న మాట నా ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను. ఎప్పుడు కూడా నేను చెప్పలేదు. ఒక ఆఫీసర్ని ఈ ఊరికి తెచ్చుకునేటప్పుడు నాకు నా యూస్కి తగ్గట్టుగా ఉండే ఆఫీసర్ని తెచ్చుకోవాలని నేను అనుకుంటాను. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారికి తగ్గట్టుగా తెచ్చుకోవాలని వాళ్ళు అనుకుంటారు. కానీ నేను ఒక ఎక్స్-ఎమ్మెల్యే ఎక్స్-మినిస్టర్ అయితే సాధ్యం కాదు. నేను ఒక ప్రజలు కానీ ఎన్నుకుంటే నువ్వు క్లియరెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ప్రయాణంలో అందరూ కూడా నువ్వు శుభ్రంగా క్లీన్ చేయకపోయినా కానీ నువ్వు పట్టుకెళ్ళిపోవాయా, దానికి ఓటేస్తాం. లేదంటే క్లబ్బు ఒక రాయల్ క్లబ్బే కాదు, ఇంకో 4 క్లబ్లు 6 క్లబ్లు పెట్టినా కానీ 600 క్లబ్లు పెట్టినా కానీ నీకు ఓటేస్తామని మనం లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఆ టైప్ లైసెన్సులు ప్రజలు లైసెన్స్ ఇస్తారు. లేదంటే ప్రజలు ఈ ఊరు 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే డ్యూటీని వెనకబడిందన్న దీన్ని సరిచేయాలంటే ఎవరు ముందుకు తీసుకెళ్తారన్నది ఆలోచన చేస్తారు. యానం అంతా తెలుగు తక్కువ ఉండదు. మొన్న ఏదో ఒక ఇష్యూలో నేను చెప్పిన మాటని పెడచేవి కొంతమంది పెట్టడంతో ఇంత డిఫరెన్స్ 329 ఓట్లు అంటే 38 బూతులు, 38 బూతుల్లో 339 అంటే ఒక బూత్కి 10 ఓట్లు, ఒక్కొక్క దానికి 10 ఓట్లు.
అలాంటిది ఈవేళ ఎంతమంది మార్పు, ఎంతమంది ఏ విధంగా అనుకుంటున్నారు అన్నది చూద్దాం. కానీ మిగతా పొలిటికల్ పార్టీస్, అది కాంగ్రెస్ అవ్వచ్చు, డిఎంకే అవ్వచ్చు, లేదంటే విజయ్ పార్టీ అవ్వచ్చు, వాళ్ళందరికీ ఏంటంటే 3 నెలల్లో ఒక 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయ్యాడు. మనం 20 కోట్లు ఖర్చు పెడితే మనం ఎందుకు అవ్వము, యానం వాళ్ళని మన ఓట్లు కొనేయచ్చు అని అనుకుంటున్నారు. ఆ కొనేది అన్నది మల్లాడి కృష్ణారావు ఇక్కడ లేకపోతే మీరు కొనగలుగుతారు. మల్లాడి కృష్ణారావు ఉంటే ఆ అప్పులు మీరు ఒక్కడైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, ఎవరైనా సరే. మీరు చాలామంది మా లీడర్స్ కూడా వాళ్ళు ముగ్గురుగా ఉంటే బాగుంటుందని అన్నారు. ముగ్గురుగా ఉంటేనే ఎలక్షన్ కొంచెం టఫ్ అవుతుంది. ఎందుకనంటే మనకు ఉన్న ఓట్ని వాళ్ళు స్విచ్ చేసుకెళ్తారు. సింగిల్ ఫైట్లోనే ఎలక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ మనిషి కావాలా, ఆ మనిషి కావాలా అన్నట్టు ఉంటుంది. ఆ మనిషి అయితే మాకు దేవుడి సాక్షిగా అశోక్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా మీరు ఏమైనా కాంప్రమైజ్ అయితే అశోక్ ఇచ్చేయండి అపోజిషన్ సైడ్లో. అతని మీద మేము పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్నది మేము చూపిస్తాం. ఎందుకంటే మిగతా వాళ్ళ మీద పోటీ చేసి గెలిస్తే అంత థ్రిల్గా ఉండదు. అతని మీద గెలవాలి, చిత్తుగా ఓడించాలి, సింగిల్గా ఉన్న దాని మీద గెలవాలి. సార్, ప్రత్యర్థులకి సవాల్ ఇచ్చడం తప్పలేదు. ప్రత్యర్థులతో గొడవలు పెట్టుకోవడము, లేకపోతే మడ్రలు చేయించడాలు అలాంటివి ఉంటే పర్లేదు. ఎలక్షన్లో ఇది మాటకి మాట సవాళ్ళటియే. అంతేగాని దానికి ఏదో బద్ధ శత్రువులు కాదు, రాజకీయంగా శత్రుత్వమే తప్ప పర్సనల్ శత్రుత్వం అన్నది కాదు. అలాగే ఎన్డీఏ గవర్నమెంట్లో ఇవాళ రంగస్వామి గారు మెయిన్ క్యాండిడేట్. అతనే సీఎం అని అనౌన్స్ చేయబోతుంది. మేజర్ పార్ట్నర్. అలాగే 4 ఎలక్షన్కి వెళ్తున్నారు. అంత సీనియారిటీ ఉన్నప్పుడు వారి మాటని ఏపీ గవర్నమెంట్లో వచ్చింది. అలాగే ఇక్కడ చూస్తే సాయి స్పోర్ట్స్ సెంటర్ కూడా అక్కడే వచ్చింది. 2018, 19, 20లో కదా, 2014 నుంచి వాళ్ళే ఉన్నారు. పార్టీ అయినా సరే ఇక్కడ ఉంటే ముఖ్యమంత్రి, పాండిచేరిలో ఉండే ముఖ్యమంత్రికి యానానికి ఏం కావాలి, యానం ప్రజలకు ఏం కావాలన్నది అంత ఆలోచన ఉండదు. ఇక్కడున్న కూడా సరైన ఉండాలి, దాని మీద అనుభవమైన ఉండాలి, నిజాయితీపరుడై ఉండాలి, ప్రజలు కష్టపడి పనిచేయాలి. ప్రజలకు ఏం కావాలన్నది మనం చూడాలి. కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టుగా 27% మాకు ఉంటుందని విజయ్ గారు సంబంధించిన నెంబర్ 2, నెంబర్ 3 మనుషులు కూడా నాకు చాలా స్నేహితులే. బుస్సి ఆనందన్న తోటి ఒక టర్మ్ పాండిచేరిలో ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు తమిళనాడులో ఉంటున్నాడు. వాళ్ళకి చెప్పాను, మీరు ఆ సర్వేల మీద ఆధారపడుతున్నారు, తప్పుగా ఉంటుంది. మీరు స్టార్టింగ్లో లీడర్స్ అన్న వాళ్ళు కంటే ముందు కార్యకర్తలు కావాలి, బూత్ కార్యకర్త కావాలి. ఇప్పుడు వరకు మీకు బూత్ కార్యకర్త లేరు. ఇది ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ముందు దెబ్బతిన్నారు. రెండోది కోయిలేషను, మన బలం సరిపోదన్నప్పుడు మనం ఇతరుల నుంచి కూడా కలుపుకుని వెళ్ళగలగాలి. సింగిల్ పార్టీ మీద వెళ్తామని అంటే అది కరెక్ట్గా ఉండదు. నేను అన్న మాటను కూడా మీరు చెప్పండి అని చెప్పేసి నేను చెప్పుకున్నాను. అలాగే రెండోది, ఇప్పుడు ఉన్న ఈవేళ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, డిఎంకే పార్టీ అవ్వచ్చు, పాండిచ్చేరిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉండేది. 8 నుంచి 10 ఎమ్మెల్యేలు తక్కువ కాకుండా ఎప్పుడు కూడా ఉండేవారు. అటువంటిది లాస్ట్ టైం 2 ఎమ్మెల్యేలు, 30లో 2 ఎమ్మెల్యేలు 6కి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా 1-2 పెరుగుతారు తప్ప తగ్గరు. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయన్నది చాలా మందికి సర్వేలు చెప్తున్నాయి, పాండిచేరిలో చెప్తున్నాయి. నా ముహూర్తం ప్రజలే డేట్ పెడతారు. నాకు చాలా ఇందాక కార్యక్రమం చెప్పేసాను కదా. నేను రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజు, నేను మేనిఫెస్టోల మీద వెళ్ళండి. ఈ రాబోయే దాంట్లో నేను ఇప్పుడు అనుకున్న పనులు, అలాగే ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషను, హెల్త్, అవుట్ సైట్ మీద తప్ప మిగతాది మేనిఫెస్టోలు ఏది ఉండదు. అంతే. దాని మీద వెల్ఫేర్ స్కీమ్స్ అన్నది ఈ 4 వాటి మీదే నా దృష్టి. ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి రేపు ఎల్లుండిలో గల ఎన్ఆర్ కాంగ్రెస్, ఏడీఎంకే అండ్ బీజేపీ కూర్చుంటుంది. కాబట్టి ఈ సీట్ల విషయంలో, ఎందుకంటే మనం అనేకమైన సార్లు చూసాం, బీఫామ్ ఇచ్చిన తర్వాత, నామినేషన్ వేసిన తర్వాత ఒక అరగంట ముందు కూడా బీఫార్లు మార్చుకున్న రోజులు చాలా మనం చూస్తూ ఉన్నాం. చాలా మాకు అవసరం అనుకున్నప్పుడు ఆ మార్పులు కూడా ఉంటాయి. కానీ 100% మల్లాడి కృష్ణారావును దాటి ఇటు ఎన్డీఏ పార్టీలో బీజేపీ అయినా, ఎన్ఆర్ కాంగ్రెస్ అయినా 1 ఇంచు కూడా దాటి వెళ్దన్నది నాకు తెలుసు. మనసులో ఏది ఉంటుందో, యానం ప్రజలు ఏ విధంగా ఉంటుందో అదే ఉంటుంది తప్ప ఇలాంటి గిషోకులు వస్తే అది జరిగేది కాదు. ఈ ఫ్లూక్లో 1 టైం వీళ్ళందరూ 1 టైం వచ్చారు, మళ్ళీ 1 టైంతో ఫినిష్ ఉండే ఇష్యూ కూడా యానంలో ఉంది. మళ్ళీ సుందరంగా అయిపోలేక నేను చేయగలను 100 days.
వంద రోజులు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయినా 100 రోజులు లెక్కేసుకోండి. మళ్ళీ ఊరు ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. సెకండ్, ఇక్కడ ఉండేది ఈజ్ ఏ టూరిజం అట్రాక్షన్ కోసం ఏ విధంగా మనం చెయ్యాలో రాబోయే త్వరలోనే మనకు 14 నెలల్లో పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాలు చేయడానికి నేను అప్పుడే ఒక సంవత్సరం నుంచి ప్లానింగ్లో ఉన్నాను. ధీటుగా చేయాలి. లాస్ట్ టైము రాజమండ్రికి ధీటుగా నేను ఇక్కడ చేయగలిగాను 11 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ పేరుతోటి చాలా ఇదవుతుంది. చాలామంది లక్షలాది మంది ప్రతిరోజు వచ్చే పరిస్థితి ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఫిక్షన్ ఉందంటే దానికి లేదు. అందుకని మేము అశోక్ని ఒక ప్రత్యర్థిగా కానీ మాకు పోటీ ఇస్తాడని కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఓటుకు 15,000 ఇస్తాను 20,000 ఇస్తానని చెప్పినాడు. అతను ఎంత ఫూలిష్నెస్ అంటే ఇక్కడ ఒక ఎలక్షన్ నడిపే ఆఫీసర్ దగ్గరికి వచ్చి, సార్ నాకు ఇప్పుడు ఏమీ లేదండి కానీ నేను డబ్బుతో పట్టుకుపోతానండి, ఓటుకు 15,000 20,000 అతను పట్టుకోడానికి వచ్చిన ఆఫీసర్ అతనికే చెప్తున్నాడు నేను మందుతోటి డబ్బుతోటి మార్చేయగలను సార్ అని చెప్పేసి అంటున్నాడు. చూద్దాం దీని డబ్బుతోటి మారుతుందా మందుతోటి మారుతుందా అన్నది చూద్దాం. నా కార్యకర్తలు కానీ నా లీడర్స్ కానీ నా ప్రజలు కానీ ఎప్పుడు ఇంటికి అతను పంపించాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అలాగే మీరు వారం రోజులు టైం ఉన్నది. ఈ వారం రోజుల్లో రేపు ఎల్లుండిలో ఖచ్చితంగా మా సీఎం గారు నన్ను పిలుస్తారు. నా మాటలో ఉన్న విషయాన్ని చెప్తాను. సీఎం గారు అక్కడ మిగతా పొలిటికల్ పార్టీ ఆ కోalition పార్టీతో కూడా మాట్లాడతారు. వాళ్ళని కూడా బీజేపీని కూడా ఒప్పించవలసిన పరిస్థితి ఉంది. మీరు వేరే సీట్లు మార్చుకోండి, యానం సీటు మాకు ఇవ్వండి, మాకు ఇతర రాష్ట్రాల్లో మాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి వారు కూడా ప్రతిపాదన పెట్టారు. నాకు కూడా పర్సనల్గా చూస్తే ఈ ఊరికి కానీ ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ తోటి 2 వెళ్ళగలుగుతాం. కానీ బీజేపీ సింబల్ మీద పోటీ చేసినప్పుడు ఇటు ముస్లిమ్స్ నుంచో క్రిస్టియన్స్ నుంచో కొంత ఓటు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఓటమి విజయం అన్న దాని మీద కాదు కానీ మెజార్టీని కొంత తగ్గించే అవకాశాలు ఉంటాయి. కానీ అది దృష్టిలో పెట్టుకుంటాం. కానీ అక్కడికంటే ఈ ఊరికి ఇంకా మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం దేనికైనా మనం రెడీ అయి ఉండాలి.